హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శి అండ్ షన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? నరసాపురం గోదావరి అండి. చాలా బాగుంది కదా! చాలా పీస్‌ఫుల్‌గా అబ్బా! ఎంత హాయిగా అనిపించిందోనండి. కార్తీక మాసం కదా! గోదావరి స్నానం చేద్దామని వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది కదా! ఇవాల్టి మన వీడియోలో పెసరట్లు ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, క్రిస్పీగా పేపర్ దోసల్లా వస్తాయి. ముందుగా పెసలు మనం ఎంత క్వాంటిటీయో చూసుకొని తీసుకొని అందులో ఒక గుప్పుడు రైస్ అయితే యాడ్ చేయాలండి. దీనివల్ల అట్టనేది చాలా క్రిస్పీగా, షైనీగా వస్తది. పేపర్ దోసలాగా క్రంచీగా ఉంటుంది. ఇదిగోండి, ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. మార్నింగ్‌కి ఇలా వచ్చాయి. వీటిని మిక్సీ జార్ 2 టైమ్స్ కడిగేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇందులో మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, మేము పిల్లలు తినరని చెప్పేసి నేను 2నే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక 1.5 ఇంచు అల్లం ముక్క అయితే నేను యాడ్ చేశాను. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. అసలే వింటర్ కదా! జలుబు దగ్గులతో ఉంటారు కదండీ! అల్లం ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి. చాలా మంచిది. మామూలుగా తినాలంటే తినలేం కదండీ! ఇలా మిక్స్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి తెలీదు, టేస్ట్‌కి బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, ఇలా అయితే మిక్స్ పట్టుకున్నానండి. చూసారా ఎలా వచ్చిందో? మరీ మెత్తని పేస్ట్‌లా అయితే చేయకూడదు. అలా చూస్తున్న విధంగా చేసుకోవాలి. దీన్ని మొత్తం ఒక గిన్నెలో ట్రాన్స్‌ఫర్ చేసుకుని జార్‌లో కొంచెం వాటర్ వేసి అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకూడదు. మరీ జ్యూసీగా ఉన్న దోసెలైతే రావండి. అదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోద్ది. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. అలా సరిపోద్ది. ఇప్పుడు పెసరట్టు దోసల్లోకి, ఎనీ టిఫిన్‌లోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ముందుగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దీనివల్ల చట్నీ అనేది చాలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను. దానికి మాకు కారం సరిపడా 10 ఎండుమిర్చి అయితే నేను తీసుకున్నాను. అల్లం ఒక 2.5 ఇంచు ముక్క తీసుకున్నాను. అల్లం పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఇన్స్టెంట్ అల్లం పచ్చడి అని కూడా అనొచ్చు దీన్ని. చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, ముందుగా ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర టేస్ట్ దీంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దీనివల్ల అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీకి మెయిన్. ఇలా ఈ 2 కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పీసెస్ కూడా యాడ్ చేసి మూడిటిని కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల అల్లం వాసన లేకుండా నీట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలుపుకుంటూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈవెన్‌గా వేగి చక్కగా పచ్చివాసన లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల బాగా మగ్గుతాయి మొత్తం అన్నీ కూడా ఈవెన్‌గా. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం అలా కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది నేను ఎప్పుడు ఇలా పల్ప్ అనేది రెడీ చేసుకుని ఉంచుకుంటాను. సో, నాకు చాలా ఈజీగా వంట అనేది అయిపోతుంది. కర్రీస్‌లోకైనా, చట్నీస్‌లోకైనా, ఎనీ చారులోకైనా ఇలా ఈ పల్ప్ అనేది తీసి నేను వేస్తాను. దానివల్ల నాకు వంట కూడా చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది, క్విక్‌గా. ఇదిగోండి, అలా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఈలోపు నేను పెసరట్టు మీద వేసుకోవడానికి ఆనియన్స్, జీలకర్ర కలిపి అలా పక్కన పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని. ఇక్కడ చూసారా, చట్నీ అనేది మగ్గుతూ ఉంది. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే చింతపండు వల్ల అది మొత్తం అడుగంటేస్తుంది. అడుగంటితే చట్నీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. దగ్గరుండి జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీ అయిన చట్నీ రెడీ.
ఇదిగోండి మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అది మొత్తం చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకుని మొత్తం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నాకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి, లేకపోతే అక్కడక్కడ సాల్ట్ ఉండిపోయి అట్టు బాగోదు టేస్ట్ అనేది. ఇదిగోండి నేను ఎప్పుడు ఇలా ఫ్లాట్ గరిట అయితేనే తీసుకుంటాను. ఇలాంటి గరిట అయితే దోశ వేయటం రాని వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా వేసేయగలుగుతారు. అంత బాగా వస్తాయి, ఫ్లాట్గా నీట్గా వస్తాయి. ఇదిగోండి ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి గరిట అయితేని. ఇందులో రౌండ్గా ఉండేది అస్సలు తీసుకోకండి, ఎత్తుగా ఉండేది ఇలా ఫ్లాట్గా ఉండేది మాత్రమే తీసుకోండి. ఇదిగోండి చూసారా, మిడిల్లోంచి అలా స్ప్రెడ్ చేస్తూ కొంచెం కొంచెం అలా వేసుకోవాలి. దీనివల్ల చాలా అంటే చాలా పేపర్ దోశల్లాగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయి. చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మా పాప కూడా వేసేస్తుంది ఈ గరిటెతో. తనైతే నీట్గానే వచ్చేస్తుంది, నేను వేసినట్టే వచ్చేస్తుంది. ఎవరైనా వేసేయగలుగుతారో అలా ఉండాలి గరిటె ఎప్పుడైనా సరే. ఇదిగోండి నెయ్యి యాడ్ చేశాను. పెసరట్టులోకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో నేను ఎప్పుడు పెసరట్టు వేసినా కొంచెం నెయ్యి వేసే కాలుస్తాను, ఆయిల్ అయితే అస్సలు వేయను. దీనివల్ల పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని వేసినా నాకు చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి, నాకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఒకదాని తర్వాత ఒకటి నేను వేసిన ప్రతి అట్టు కూడా చాలా నీట్గా క్రిస్పీగా వచ్చినాయి చూసారా. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి నెక్స్ట్ ఇంకోటి కూడా వేసాను. చాలా అంటే చాలా ఈజీగా క్రంచీగా వస్తున్నాయి చూసారా. ఇలా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడు చట్నీని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అందులో కొంచెం బెల్లం, స్వీట్కి సరిపడా మనం ఎంత స్వీట్ తినాలనుకుంటామో అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేసాను. ఈ చట్నీ చాలా స్వీట్గా, హాట్గా, పులుపుగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ పెసరట్టులోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వేడి వేడి పెసరట్లు రెడీ. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ టేస్ట్. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.